సమ్మర్ లో ఈ ఎమ్మీ మ్యాంగో టోస్ట్ డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. చాలా చాలా సింపుల్ రెసిపీ, కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్ లో తిన్న ఫీలింగ్ వచ్చింది. ఇవి డైరెక్ట్ గా చెట్టు పైన పండిన మ్యాంగోస్ ఎంత తీయ ఉండేనో అసలు. మా అమ్మ అయితే చూడండి ఇక్కడ ఒక పట్టు పడుతుంది. రసం కాయలు చాలా బాగుంటాయి కదా. దైవికి వేడి చేస్తేనే ఎక్కువ మ్యాంగోస్ ఇవ్వట్లేదు, కానీ వాడి ఫేవరెట్ ఇవి. అలా వాడు మ్యాంగో తింటున్నప్పుడు ఎంత క్యూట్ గా అనిపిస్తాడో. అంటే వాడు తినే స్టైల్ నాకు చాలా బాగా నచ్చుతుంది. దేని గురించి వరి అవ్వకుండా తింటాడు. ఫస్ట్ అయితే ఇక్కడ మంచిగా మ్యాంగోస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇంత తీయగా ఉన్నాక తొక్క కూడా ఎలా వేస్ట్ చేయాలనిపిస్తుంది చెప్పండి. ఇంకా మ్యాంగో ఇలా కట్ చేస్తుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ ఎంత బాగుంటుందో. ఇంకా వచ్చేసాడమ్మ నా కొడుకు నాకు హెల్ప్ చేయడానికి. రోజుకి ఎన్నిసార్లు మినీ హార్ట్ అటాక్లు తెప్పిస్తాడో నాకే తెలియదు. ఇక్కడైతే ప్యాన్ పెట్టి అందులో బటర్ వేసాను. అది కొంచెం మెల్ట్ అవ్వగానే ఇలా బ్రెడ్ యాడ్ చేయాలి. ఇలా మంచిగా 2 సైడ్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేయాలి. ఇలా మిల్క్ యాడ్ చేస్తే ఆ సాఫ్ట్నెస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోలో మిల్క్ ఇంకా కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేశాను. స్వీట్నెస్ కోసం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. దవికి అయితే ఇలా ఉట్టి తినడమే చాలా నచ్చింది. అసలు వీని ఇలా చూస్తే చాలా కామెడీ అనిపిస్తుంది. ఇలా కర్డ్ బాకెట్ పట్టుకొని ఎలా తిరుగుతున్నాడు చూడండి. ఇలాంటి క్యూట్ క్యూట్ థింగ్స్ చూసి మంచిగా నవ్వుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇలా బ్రెడ్ పైన మ్యాంగో ప్యూరీ యాడ్ చేసి ఇంకా పైన టాపింగ్ అలా చిన్నగా కట్ చేసిన మ్యాంగోస్, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. చూడడానికి ఎంత ఎమ్మిగా ఉంది కదా. ఫస్ట్ మా నాన్నకి టేస్ట్ చేయించాను. మా డాడీకి నేను ఏది చేసినా నచ్చుతుంది, కానీ ఇదైతే ఇంకా నచ్చింది. బ్రెడ్ చాలా సాఫ్ట్ గా కేక్ అండ్ ఐస్ క్రీమ్ తింటున్న ఫీల్ ఉండే. మాకైతే ఇది చాలా చాలా నచ్చింది. నా కాలేజ్ డేస్ అప్పుడు మా నాన్న నేను రెడీ అవుతుంటే నా చుట్టూ తిరిగి తిరిగి తినిపించేవాడు. అదే గుర్తు చేసుకుంటున్నాం ఇక్కడ. మా దైవికి అయితే మమ్మల్ని చూసి ఫుల్ చిల్ అవుతున్నాడు. ఐస్ క్రీమ్ లా ఉంది, సూపర్ ఉంది అసలు. అసలు ఎంత బాగుందంటే